హాయ్ ఎవ్రీవన్, చాలా డేస్ అయింది మినీ వ్లాగ్స్ పెట్టి. ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే బట్టల పైన ఆరబెట్టి వచ్చేస్తాను, మళ్ళీ ఎండిపోతుంది కదా. అండ్ ఇది చింతాకు పొడి చాలామంది తెలిసే ఉండొచ్చు, మా అత్తమ్మ చేస్తున్నారు. చింతాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే పల్లీలు కావాలి. ఫస్ట్ అయితే దేనికది ఇట్లా సపరేట్గా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఏంటంటే ఎండుమిరపకాయలు, చింతాకు, పల్లీలు, కల్లుప్పేసి ఇట్లా పొడిగొట్టుకోవాలి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందంట. ఎల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో జస్ట్ అట్లా కచ్చా చేసి ఆ పొడిలో మిక్స్ చేసేయడమే. కిషోర్కి అయితే చాలా ఇష్టం. ఇప్పుడు రాయచోటు వెళ్ళినా మేము చింతాకు పొడి తెచ్చుకుంటాము. ఎలాగో అత్తమ్మ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మొన్న వచ్చినాడు చింతాకు తెచ్చారు కాబట్టి పొడి అయితే చేసేసారు. కిషోర్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తనకి ఎంత ఇష్టం అనేది. అందులోని వాళ్ళ అమ్మ చేతి వంట కాబట్టి ఇంక మాటలు కూడా ఉండవు. చూడండి ఫేస్ ఎట్లా పెట్టాడు. పూర్వికకు కూడా చాలా నచ్చిందంటే, యాక్చువల్గా తినేది ఈ రోజు బాగా నచ్చింది దానికి కూడా. నాకేంటంటే ఏదన్నా ఇట్లా పొడి వేసుకున్నప్పుడు కంపల్సరీ గీ వేసుకుని తినే అలవాటు ఉంటుంది. దగ్గరలో ఉన్న చింత చెట్లు ఏమన్నా ఉంటే కొంచెం చింతాకు తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.